రాజీనామాపై వెనక్కి తగ్గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కేసీ వేణుగోపాల్తో మాట్లాడిన తర్వాత వెనక్కి తగ్గారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లారు. రాజీనామా ఆలోచనను ఉపసంహరించుకోవాలని బుజ్జగింపులు చేశారు. ప్రస్తుతం రాజీనామాపై జీవన్ రెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. రాజీనామాపై వెనక్కి తగ్గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కేసీ వేణుగోపాల్తో మాట్లాడిన తర్వాత వెనక్కి తగ్గారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లారు. రాజీనామా ఆలోచనను ఉపసంహరించుకోవాలని బుజ్జగింపులు చేశారు. ప్రస్తుతం రాజీనామాపై జీవన్ రెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది. వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటుంది. తప్పనిసరిగా పార్టీ నాయకత్వం వారిని సంపూర్ణంగా వారి స్థాయికి తగ్గట్టుగా, వారి సీనియారిటీ తగ్గట్టుగా, వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే వారి నిర్ణయాలు ఉంటాయి. వారిని అట్లాగే గౌరవం. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ముఖ్యమైన నేతలంతా కూడా వచ్చి ఇక్కడ జీవన్ రెడ్డి తోటి భేటీ కావడం జరిగింది. జీవన్ రెడ్డి తోటి దాదాపు గంటల పాటు చర్చలు జరిపారు. ఏఐసీసీ చర్చలతో కూడా ఫోన్ లో మాట్లాడించినట్టు కొనసాగుతుంది. అయితే సభ చర్చల తర్వాత కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి ఇద్దరు కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. జీవన్ రెడ్డి సీనియారిటీకి ఇక్కడ భంగం కలగకుండా ఆయన సేవలను ఖచ్చితంగా పార్టీకి వినియోగించుకుంటూ ఆయన మనస్తాపం చెందడం వల్లే తమంతా రావడం జరిగింది. ఆయన ఖచ్చితంగా కొనసాగించుకునేలాగా మేము ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాటలు చేయడంతో నిన్నటి నుంచి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా దీనికి సజెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మండలి చైర్మన్ కు కూడా ఫోన్ చేసి సెక్రటరీ కూడా ఫోన్ చేయడం జరిగింది. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను, 1 గంటకు అందుబాటులో ఉండాలని కూడా వారు కోరారు. అయితే అక్కడ మండలి చైర్మన్ ఈ రోజు అందుబాటులో ఉండట్లేదని కూడా చెప్పారు. ఈ అంశానికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత జీవన్ రెడ్డి కూడా మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనుకున్నాను, దానికి సంబంధించి కూడా మండలి చైర్మన్ కూడా టైం తీసుకోవడం జరిగింది. అయితే మండలి చైర్మన్ ఈ రోజు అందుబాటులో లేరు కాబట్టి అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ ఈ చర్చల తర్వాత జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారా లేదా అనేది కూడా ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మీడియా పదే అడిగినప్పటికీ కూడా దీనికి సంబంధించి కూడా క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. ఒకవైపు భట్టి విక్రమార్క కానీ జీవన్ రెడ్డి ఇద్దరు కూడా అదే స్థాయిలో మాట్లాడడం జరిగింది. సేమ్ భట్టి విక్రమార్క అయితే జీవన్ రెడ్డిని పార్టీలో కొనసాగించుకునేలా, ఆయన సేవలను కొనసాగించుకునేలాగా మేము ప్రయత్నం చేస్తాం, ఆయన సీనియారిటీకి ఎక్కడగా భంగం కలిగించాము, ముందు కూడా ఆయన సేవలను కొనసాగించుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వంలో కానీ అదేవిధంగా పార్టీలో కానీ ఆయన సేవలను కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం దీనికి సంబంధించి మంత్రి పదవి అంశానికి సంబంధించి కానీ దానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి స్పష్టత మాట్లాడలేదు. ఇద్దరు భట్టి విక్రమార్క కానీ జీవన్ రెడ్డి ఇద్దరు కూడా అంశానికి దానికి సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం వారు వచ్చి మాట్లాడారు కాబట్టి దీనికి సంబంధించి జీవన్ రెడ్డి కూడా మాట్లాడుతూ కేవలం తాను మనస్తాపం చెందాను, ఈ అంశానికి సంబంధించి ఏదైతే పార్టీ చేరికలకు సంబంధించిన అంశానికి సంబంధించి తనకు ఎలాంటి చర్చ జరగలేదు కాబట్టి దీని విషయంలోనే మనస్తాపం చెందానంటూ కూడా చెప్పారు. అయితే దీనికి తన సహచరులుగా వచ్చారు కాబట్టి వారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఏందనేది ఫర్దర్ స్టెప్ అనేది ఏందనేది కూడా మండలి చైర్మన్ వచ్చిన తర్వాత మిగతా విషయాలు తర్వాత మాట్లాడుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే దానికి సంబంధించి ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రేపు మళ్ళీ మండలి చైర్మన్ అందుబాటులోకి వచ్చాక మళ్ళీ వస్తాను, అక్కడ మన అసెంబ్లీకి వస్తాను, తన ప్రజెంట్ ఎమ్మెల్సీగా తనకు రైట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడికి వచ్చే హక్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తానట్టు కూడా చెప్పారు. కాబట్టి ఈ విషయానికి సంబంధించి పార్టీ అధిష్టానం కూడా ఎలాంటి అంటే కేసీ వేణుగోపాల్తో ఫోన్లో మాట్లాడించారని కూడా సమాచారం అందుతుంది. కాబట్టి కేసీ వేణుగోపాల్ ఇంకా హైకమాండ్ తోటి పార్టీ అధ్యక్షుడు కానీ అదేవిధంగా ముఖ్య నేతలు రాహుల్ గాంధీ తోటి సీఎం తోటి మాట్లాడిన తర్వాత ఫర్దర్ గా చెప్పే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించి అక్కడ ప్రోటోకాల్ ఇష్యూ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని విషయాన్ని సెటిలైట్ చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు.
ప్రజెంట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి ప్రతాప్, అంటే ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు, తనకు ఇన్ఫర్మేషన్ లేదు అనే ఒకే ఒక రీజన్ తోని రాజీనామా చేసే యోచనలో ఉన్నప్పుడు ఇప్పుడు మంత్రులు కూడా దిగొచ్చారు. కేసీ వేణుగోపాల్ కూడా ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం, మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. అంటే ఇవన్నీ ఒకవేళ జరిగితే ఇంకా ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడింది అని అనుకోవచ్చా? డెఫినెట్గా ఆయనకు అక్కడ వచ్చిన సమస్యనే కేవలం ప్రోటోకాల్ ఇష్యూ కూడా సమస్య అవుతుంది. రేపు నెక్స్ట్ ఫర్దర్గా సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఉంటారు, ఎమ్మెల్సీగానే ఉన్నప్పటికీ ప్రయారిటీ అంతా కూడా ఎమ్మెల్యేకి ఉంటుంది కాబట్టి తనకు రావట్లేదు ఉండదు కాబట్టి ఈ ఇష్యూనే తన ఫోకస్ ప్రధానంగా డిస్కస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికన్నిటి కూడా పరిష్కార మార్గం ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే కనుక ప్రోటోకాల్ మళ్ళీ ఇక్కడికే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదే పరిష్కార మార్గంగా కూడా ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం దృష్టి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మంత్రి శ్రీధర్బాబు కూడా తీసుకెళ్లినట్టు కూడా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ తోటి ఇదే ఈ అంశం పైన కూడా మాట్లాడారు. ఫర్దర్ గా ఇక్కడ జీవన్ రెడ్డి లాంటి సీనియర్ వ్యక్తిని మనం వారి గౌరవించుకోవాలంటే కనుక అక్కడ ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే ప్రోటోకాల్ ఇష్యూలో కూడా ఇబ్బంది కలగదు కాబట్టి ఆ ఇష్యూను షార్ట్అవుట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఇదే పరిష్కార మార్గం అంటూ కూడా సూచించారు. కేసీ వేణుగోపాల్ కూడా వీళ్ళు చెప్పిన అంశానికి సంబంధించి కూడా మాట్లాడి ఫర్దర్ గా దీనికి సంబంధించి జీవన్ రెడ్డికి ఖచ్చితంగా ఆయన గౌరవాన్ని గౌరవించుకుందాం, ఆయన ఖచ్చితంగా కాపాడుకుందాం, ఆయన సేవలను కూడా వినియోగించుకోవాలని కూడా ఆలోచన చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఉన్నారు కాబట్టి జీవన్ రెడ్డి అయితే ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో చెప్పట్లేదు. ఇది అయితే ఆయన ప్రజెంట్ మండలికి అసెంబ్లీకి వస్తారా ఏందనేది కూడా చూడాల్సి ఉంటుంది. జీవన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. సరే జీవన్ రెడ్డి సార్, ఇప్పుడు మీరు అసెంబ్లీకి ఈ రోజు వచ్చే అవకాశం ఉంటుందా? మీరు చైర్మన్ గారు అందుబాటులో లేరు. ఐ ట్రైడ్ ఫర్ హిమ్. వారు ఏదో నల్గొండ టూర్ లో ఉన్నారని చెప్పారు. సెక్రటరీ గారికి ఫోన్ చేశా. సెక్రటరీ గారు ఏదైతుందో ఇవాళ రిజిగ్నేషన్ సంబంధించినటువంటి ఏ విధంగా పత్రాలు తీసుకున్నటువంటి నాకు అధికారం లేదు. యువర్ సబ్మిట్ ఇట్ ఓన్లీ టు ది చైర్మన్ ఆర్ టు ది స్పీకర్. బెటర్ యూ సీక్ హిస్ అపాయింట్మెంట్ అండ్ సబ్మిట్ ఇట్ హిమ్ అని చెప్పని సెక్రటరీ గారు పేర్కొన్నారు. మండలి చైర్మన్ తో కూడా మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు అందుబాటులోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? రేపు వచ్చే అవకాశం ఉంటుందా? ఎట్లా చెప్పలే నేను ఐ థాట్ ఆయన నల్గొండ టూర్లు ఉన్నా అని చెప్పి అనుకున్న సెక్రటరీకి ఇవ్వచ్చు అనుకోండి. నేను దాంతో ఏదైతే ఆయన ఎప్పుడు వస్తుంది నేను ఆయన అడగలేదు. ఇప్పుడు మాట్లాడే సమయం తీసుకున్నాను. సార్, ఇప్పుడు మీతో కేసీ వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడారు సార్ హైకమాండ్ నుంచి ఎవరైనా? లేదు, నాతో దీపాదాస్ గారు మాట్లాడింది. దీనికి సంబంధించి అదే బట్టి విక్రమార్క కానీ మంత్రి కూడా శ్రీధర్ బాబు ఇద్దరు వచ్చి మాట్లాడారు కదా, దీనికి సంబంధించి భరోసాకు సంబంధించి మీ లైఫ్ అంటే మీకు ప్రయారిటీకి సంబంధించి అంటే మీకు రాజకీయ పొలిటికల్ కు సంబంధించి భరోసాకు సంబంధించి ఏమైనా చెప్పారు? భరోసా నా ప్రజలే నాకు భరోసా, కార్యకర్తలు నాకు భరోసా, నా కార్యకర్తలు నాకు భరోసా. అంటే ప్రోటోకాల్ కు సంబంధించి ఇప్పుడు మెల్లే వచ్చిన తర్వాత ప్రోటోకాల్ అంటే ప్రయారిటీగా అక్కడికి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి దీని పరిష్కార మార్గం కావాలంటే ఆయన ఆయనకుంటది. నేను ఒక పార్టీ కార్యకర్తగా నాకుండే గౌరవం నాకుంటది. మంత్రి పదవి ఏమన్నా ఆఫర్ చేసినట్టు లేదు, నాకు అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆలోచన లేదు. పార్టీ ఏమైనా సజెస్ట్ చేసి మిమ్మల్ని తీసుకోమంటే డిస్కషన్ హాస్ నాట్ కమ్. సచ్ డిస్కషన్ హాస్ నాట్ కమ్. రైట్, ఇది జీవన్ రెడ్డి చెప్తున్నది. ప్రధానంగా అయితే ఆయన ప్రజెంట్ మండలి చైర్మన్ అందుబాటులో లేరు కాబట్టి తాను మండలి చైర్మన్ వచ్చిన తర్వాత కూడా మాట్లాడతాను. కార్యకర్తల అభిష్టం మేరకు కార్యకర్తలు ఎలాంటి నిర్ణయం ఉంటుందో కార్యకర్తల సూచన మేరకే ముందుకెళ్తాను. ప్రజెంట్ అయితే తనతో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మాట్లాడించారు. దానికి సంబంధించి బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు కూడా వారు సహచరులుగా తన మేలు కోరి రావడం జరిగింది. వారితో మాట్లాడించారు. దీపాదాస్ మున్షి కూడా మాట్లాడడం జరిగింది. ఫర్దర్ స్టెప్ సంబంధించి ఎలాంటి ఉండేది అనేది కూడా కార్యకర్తల అభిష్టం మేరకే తన నిర్ణయం ఉంటుంది. అదే విధంగా ముందుకెళ్తానంటూ కూడా జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రతాప్, జీవన్ రెడ్డి మాటల్లో వింటే మంత్రి పదవి అనేది కాదు అని మాట్లాడారు. అలాంటి డిస్కషనే రాలేదని చెప్పారు. బట్ ఇంకా కూడా స్ట్రిక్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది మండలి చైర్మన్ ని కలవడానికి. అంటే దీన్ని ఎలా చూడాలి ప్రతాప్? అంటే ప్రజెంట్ ఆ చర్చల సందర్భంగానే ఉంది కాబట్టి పార్టీ హైకమాండ్ నుంచి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే మనం చూడాల్సి ఉంటుంది. ఈ ప్రపోజల్ అయితే వచ్చినట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఫర్దర్ స్టెప్ గా పార్టీ హైకమాండ్ ఏమైనా నిర్ణయం తీసుకొని ఇలాంటిది ఏమైనా ఆలోచనతోటి అతనికి ఏమైనా భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆలోచిస్తే ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ జగిత్యాలలో ప్రోటోకాల్ సంబంధించిన ఇష్యూ అయితే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఆయన ఉంటాడు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీకి ఇంకా పదవి కాలం కేవలం 8 నెలలే ఉంటుంది. 8 నెలల తర్వాత ఇష్యూకి సంబంధించి చూసినట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆయనకే ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తల అభిష్టం మేరకు నడుచుకోవాలంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా నిలబడాలి, స్టాండ్ అయి ఉండాలంటూ కూడా జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా 10 ఏళ్లుగా కూడా కొట్లాడినాం అలాంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ పెత్తన చేస్తామంటే ఎలా అంటూ కూడా ఉదయం నుంచి ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి కనుక ఒకవేళ భరోసా కల్పించి పై నుంచి సంబంధించి దీనికి డిమాండ్ ఆయన ఒకే ఒక మాట అయితే ప్రధానంగా చెప్తున్నారు. ఒకవేళ
ఒకవేళ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా పార్టీలోనే కొనసాగుతాను, ఖచ్చితంగా 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా జనం అన్ని ఊర్లు తిరిగిన తర్వాత అభిప్రాయం మేరకే నడుచుకుంటానంటూ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే మండలి చైర్మన్ లేరు కాబట్టి మండలి చైర్మన్ ఆయన వెళ్ళారు. అక్కడ సెక్రటరీకి ఇద్దామనుకున్నప్పటికీ సెక్రటరీకి ఆ ప్రోటోకాల్ ప్రకారంగా సెక్రటరీకి రైట్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా మండలి చైర్మన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి వస్తానంటూ కూడా చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మళ్ళీ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లారు కాబట్టి ఈ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గాని మంత్రి శ్రీరాబాబు వీళ్ళిద్దరు కూడా చర్చలు జరిపారు. ఫర్దర్ గా అంటే వారు ప్రత్యేకంగా మొదట్లో విప్ అడ్లూరి లక్ష్మణ్ గాని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తర్వాత కేవలం ముగ్గురు మాత్రమే కూర్చొని మాట్లాడుకొని దీపాదాస్ మున్షి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా మాట్లాడించారు. దీపాదాస్ మున్షి కూడా భరోసా కల్పించినట్టు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యం దీనికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం సాయంత్రం వరకు ఏమైనా స్పష్టత ఇస్తుందా, తర్వాత ఫర్దర్ స్టెప్ ఎలా ఉంటుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.